అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 6వ తిరువాయమొഴി కడల్ జ్ఞానం సేదేను యానే ఎన్నుం అనేటువంటి తిరువాయమొഴి. ఏ అనుభవాన్ని పొందుతున్నారు ఆళ్వార్లు ఇందులో అంటే, కన్నపిరాన్ గీతాచార్యుడైనటువంటి కన్నపిరాన్ తాను ఉపదేశం చేసినటువంటి భగవద్గీతలోని విభూతి యోగంలో, విభూతి అధ్యాయ యోగంలో అన్నీ నేనే అంటే ఈ లోకంలో కనబడేటువంటి వస్తువుల్లో తాను ఏమేమిటో అని చెప్పినట్లుగా, అలానే ఆడవాళ్ళు కూడా ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి భూమిని నేనే, సముద్రంలో మునిగిపోయిన భూమిని రక్షించిన వాడిని నేనే, బలి చక్రవర్తి అపహరించినటువంటి భూమిని మళ్ళా తిరిగి పొంది కొలిసినటువంటి వాడిని నేనే, ఇలా అన్నీ నేనే, వేదాలు నేనే, వేదాల్లో చెప్పబడే విషయాన్ని నేనే, వేదాల చేత తెలియబడేవాడిని నేనే, వేదాల చేత మాత్రమే తెలియబడేటువంటి వాడిని కాదు అని ఇలా ఆడవాళ్ళు నేనే సర్వేశ్వరుణ్ణి అని ఆడవాళ్ళు పలుకుతూ ఉంటే, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, అదే బంధుమిత్రులంతా వచ్చి ఆళ్వార్ నాయకి తల్లి గారిని, ఏమమ్మా అసలు మీ అమ్మాయి ఏం మాట్లాడుతోంది, ఏమిటి విషయం అని అడిగితే, ఇదిగో మీరేమో లౌకిక విషయాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు, లౌకికమైన విషయాలు తప్ప భగవత్ సంబంధమే తెలియనటువంటి వాళ్ళు, భగవద్ విషయంలో పూర్తిగా అవగాహన కలిగి అప్పుడే భగవద్ విషయంలో ప్రవేశించినటువంటి మా అమ్మాయి మాటలు మీకు ఎలా అర్థమవుతాయి, మీకు ఎలా అర్థమయ్యేలాగా నేను చెప్పగలను అని తల్లి చెప్పేటువంటి సమాధానం ఈ 10 పాసురాలు కూడా. అంటే మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇలా ప్రశ్న ఇస్తే నేను మీకు ఏం సమాధానం చెప్పగలను అని తల్లి చెప్పేటువంటి సమాధానంగా నడుస్తూ ఉన్నటువంటి తిరువాయమొഴിది. అందులో 6వ పాసురం, 6వ పాటు 203వ పేజీ. గోవర్ధనోద్ధరణం முதலான கிருஷ்ண சேஷ்டிதங்கள் எல்லாம் பண்ணினேன் நான் ఎన్నా నిన్నాల్ ఎన్గిరాడు. గోవర్ధనోద్ధరణము మొదలైనటువంటి ఆ కన్నపిరాను చేసిన చేష్టితాలన్నీ చేసింది ఎవరనుకుంటున్నారు? నేనే అంటోందట ఆళ్వార్ నాయకి ఈ పాసంలో. ఇనవే మలయ్యేందినేన్ యానే ఎన్నుం, ఇన వేరుగల్ సెట్టేనుం యానే ఎన్నుం, ఇన వాన్కన్ మేయత్తేనుం యానే ఎన్నుం, ఇన ఆనిரை காத்தேனும் யானே என்னும், இன ஆயர் தலைவனும் யானே என்னும், இன தேவர தலைவன் வந்தேரக்கொலோ, வினவேர்கள் அல்லீர்க்கு இவையன் சொல்லுகேன், இனவே கண்ணியன் మగళుత్తనవే. ఇన ప్రతిపదార్థము. ఇనం వేయ్ మలై ఏందినేన్ యానే ఎన్నుం. ఇనం అంటే గుంపులుగా ఉన్నటువంటి, వేయ్ వెదురులు కలిగినటువంటి, మలై గోవర్ధనగిరి, ఏందినేన్ ఎత్తి ధరించిన వాణ్ణి, నేనే అని చెప్తూ ఉంటుంది. ఇనం ఏరుగల్ సెట్టేనుం యానే ఎన్నుం, గుంపులుగా ఉన్నటువంటి ఏరుగల్ అంటే వృషభాలు, ఆ వృషభాలను చంపినటువంటి వాడిని నేనే అని చెప్తూ ఉంటుంది. ఇనం ఆన్ కండ్రు మేయెత్తేనుం యానే ఎన్నుం, ఇనం ఆన్ కండ్రు గుంపుగా ఉన్నటువంటి పెద్ద దూడలని, మేయెత్తేను మేపినటువంటి వాడిని, యానే ఎన్నుం నేనే అని చెప్తూ ఉంటుంది. ఇనం ఆనిరై కాత్తేనుం యానే ఎన్నుం, గుంపుగానున్న గోము సమూహాలని రక్షించినటువంటి వాడిని నేనే అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. ఆయన తలైవనుం యానే ఎన్నుం, ఆ గొల్లలకు ప్రధానుణ్ణి నేనే అని చెప్తూ ఉంటుంది. ఇనం తేవర్ తలైవన్ వందేరక్కులో, ఇనం తేవర్ తలైవన్ సంగమై ఉన్నటువంటి నిత్యసూరులకు తలైవన్ ప్రధానుడైనటువంటి సర్వేశ్వరుడు వందు ఏరక్కులో వచ్చి ఆవేశించాడో ఏమిటో. ఇనం వేరు కన్నల్లీర్కు, ఇనం వేరు కన్వల్ నల్లీర్కు, ఇనం వేణ్కల్ నల్లీర్కు అంటే పరస్పరము సమానములై ధనుస్సు వలె ఉన్న నేత్రాలు కలిగినటువంటి విలక్షణురాలైనటువంటి మీకు, వేల్ ఇనం కన్ని ధనుస్సుతో సమానమైనటువంటి నేత్రాలు కలిగిన నా కుమార్తె, ఇనం కన్ని ఎన్ మగళ్
అలాంటి ధనుస్సు వలె సమానమే ధనుసాకారంలో ఉన్నటువంటి నేత్రాలు కలిగిన నా కుమార్తె గుత్తనైవై ఎన్ సొల్లుగెన్ పొందిన స్వభావాలు నేను ఏం చెప్తానండి అంటున్నారు తల్లి గారు బంధుజనలతోటి. తాత్పర్యం: గోవర్ధనాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించినటువంటి వాడని నేనే అంటూ ఉంటుంది మా అమ్మాయి. నప్పిన్న పిరాట్టికి పందెముగా పెట్టినటువంటి 7 వృషభాలని చంపినటువంటి వాడిని నేనే అంటుంది. నా పిల్ల సర్వేశ్వర ఆవేశంతో చెప్తున్నది. ఇలాంటి ఈమె యొక్క స్వభావాలని మీకు నేనేం చెప్పగలనర్రా అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి ఇనవేయి మలై திரளான மூங்கிலை உடைத்தான கோவர்தன கிரிதாரணம் முதலான கிருஷ்ண చేష్టితంగళెల్లాం నానే పన్నా నిన్నేన్ ఎన్నా నిన్నాడు. గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆ వెదురుల యొక్క సమూహాలను కలిగినటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తటము మొదలైన కృష్ణ చేష్టితాలన్నీ చేసింది నేనే అంటోంది మా అమ్మాయి. ఇనత్తేవర్ తనిత్తని అనుభవిక్క ముడియామయ్యాలే తిరండిరుక్కిర. తనిత్తని ఇనత్తేవరంటే అంటే ఈ చేష్టాలని 7 వృషభాలని సంహరించింది నేనే అని, పశువుల్ని దూడల్ని మేపింది నేనే అని, పెద్ద పశువుల్ని మేపిన వాడు నేనే అని, కృష్ణుడినే నేను ఆ గొల్లవాడిని అని చెప్పిన వాటన్నిటిని ఒకే వాక్యంతో మొదలైనటువంటివి అని అది చెప్పేసి ఆ తర్వాత నిత్యసూరుల చేత అనుభవింపబడేటువంటి వాడు ఆవేశించాడేమో అన్నది కదా తల్లిగారు. దానికి ఏం చెప్తున్నారు? ఎందుకు వాళ్ళు తెరలు సమూహాలుగా అనుభవిస్తారట? తనిత్తనియే అనుభవిక్క ముడియామయ్యాలే తెరండిరుక్కిర. విడివిడిగా ఒక్కొక్కళ్ళుగా ఆయన వైభవాన్ని అనుభవించడం సాధ్యం కాదట. అందుకని సామూహికంగా అందరూ కలిసి ఆయన వైభవాన్ని, అదిగో పెద్ద ప్రవాహం అనుకోండి, ఆ ప్రవాహంలో ఒక్కళ్ళుగా దిగుతారా తీర్థమాడాలంటే? ఎక్కడ మనం బదరి వెళ్లే సమయంలో దేవప్రయాగలో అదిగో అలకనందలో తీర్థం ఆడాలనుకోండి, ప్రవాహ వేగం చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఒక్కళ్ళగా అందులో దిగాలంటే భయం కనుక ఒకళ్ళ చేతిని ఒకళ్ళు, ఒకళ్ళ చేతిని ఒకళ్ళు, ఒకళ్ళ చేతిని ఒకళ్ళు పట్టుకొని కదా ఆ ప్రవాహంలో దిగి తీర్థం ఆడటానికి ప్రయత్నం చేస్తాం. అలానే నిత్యసూరులంతా కూడా ఆయన యొక్క కళ్యాణ గుణాలనే ప్రవాహంలో దిగాలి అంటే, ఆ గుణాలని అనుభవించాలంటే ఒంటరిగా అనుభవించడానికి సాధ్యం కాక సమూహాలుగా ప్రవేశిస్తూ ఉంటారట. అలాంటి నిత్యసూరుల యొక్క సమూహంతో సేవించబడేటువంటి అయ్యర్వరు అమరர்கள் అధిపతియానవన్ ఆవేశిస్తాను. అయ్యర్వరు అమరர்கள் అజ్ఞానమే మాత్రము లేని నిత్యసూరులు, సంసార గంధం ఎప్పుడు అంటనటువంటి నిత్యసూరులు. ఆ నిత్యసూరులకి స్వామి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఆవేశించాడా ఏమిటి మా అమ్మాయిని అని వేల్పోలే ఇరుక్కిర కన్నై ఉడయీరాయ్ అవహితరా ఇరుక్కిర ఉంగడుక్కు. ఎలా వేలాయుధంలాగా ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి మీరు అవహితరా ఇరుక్కిర ఉంగడుక్కు, ఏమిటి జరుగుతోంది తెలుసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి మీకు తాన్ పడుగిరప్పాట్టై పిరరై పడుத்த వల్ల కన్నరుగై ఉడయ్యా ఇవళ ఉత్త విషయ ఇవత్తై ఎన్ సొల్లుగేన్ ఎన్గిరాల్. తాన్ పడుగిర పాట్టై, అది ఆవిడ పడేటువంటి పాటల్ని పిరరై పడుத்த వల్ల కన్నరుగై, తాను పడేటువంటి పాటలని ఇతరులు కూడా పడేటట్లుగా చేయగలిగినటువంటి నేత్ర సౌందర్యాన్ని కలిగిన మా అమ్మాయి విషయంలో ఇవత్తయ్యన్ సొల్లుగేన్, మీరు నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, అలాంటి మీరు తెలుసుకోవాలనే ఆసక్తిలో ఉన్నారు. కానీ ఇంత నేత్ర సౌందర్యం కలిగినటువంటి మా అమ్మాయి యొక్క సౌందర్యము, ఇలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఈవిడ విషయంలో ఇవత్తయ్యన్ సొల్లుగేన్, నేనేం చెప్పను ఆవిడ విషయంలో. నేత్రం అంటే జ్ఞానానికి ప్రతీక కదా, మీరు జ్ఞానవంతులే, మా అమ్మాయి జ్ఞానం ఇంకా అధికం. అంచేత ఏం చెప్పమంటారు ఆవిడ విషయం? ఆవిడ అనుభవాలని నిన్నటి పాసురంలో వచ్చింది కదా, ప్రవాహంలో దిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ తీర్థమాడిన అనుభవం, గట్టును కూర్చున్న వాళ్ళకి ఆ అనుభవం ఏం తెలుస్తుంది అన్నట్టు ఆ అమ్మాయి విషయం అనుభవించే మా అమ్మాయికి తెలుస్తుంది తప్ప నేను ఏం చెప్పగలను ఆవిడ విషయాన్ని అంటున్నారు ఈ పాసురంలో తల్లి గారు. పన్నీరాయర్పడి అనంతరం కృష్ణ చేష్టితంగళై చేయదేనుం నానే ఎన్నుం ఎన్గిరాడు. కృష్ణ చేష్టితాలం చేసింది నేనేనండి అంటోంది మా అమ్మాయి. తిరళాన మూంగిరై వడయ్య గోవర్ధనத்தை எடுத்தேன் నానే ఎన్నుం.
అదిగో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆ మూంగిల్ వెదురు చెట్లు కలిగినటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడిని నేనే అంటూ ఉంటుంది. తిరళవంద ఏ ఎరుత్తయ్యం కొన్నేనెన్నుం, సామూహికంగా వచ్చినటువంటి 7 ఎద్దులని సంహరించిన వాడిని నానే ఎన్నుం నేనే అంటూ ఉంది. ఓర్ ఇనత్తిల్ కన్నుగళైమే ఎత్తేనుం నానే ఎన్నుం, ఆ గుంపులుగా ఉన్నటువంటి ఆ దూడలని మేపేవాడిని నేనే అంటూ ఉంటుంది. తెరలాన పశుక్കളై రక్షిత్తేనుం నానే ఎన్నుం, అలా మందల మందలుగా ఉన్నటువంటి పశువులని రక్షించిన వాడిని నేనే అంటూ ఉంటుంది. ஒரு தரத்தில் ఎడప్పిళ్ళైகளுக்கு నాయకనాయ్ ఇరుప్పేనుం నానే ఎన్నుం, ஒரு తరத்தில் ఒక విషయంలో ఇడైపిళ్ళైகளுக்கு గొల్ల పిల్లలకి నాయకనాయ్ ఇరుప్పేనుం నానే ఎన్నుం, అదిగో నాయకుడిని నేనే అంటే నేను గొల్లవాడిని కన్నపిరాన్ని నేనే అని చెప్తోంది కదా. అందుకు సంగమాన సూరిகளுக்கு నిర్వాహకనాన సర్వేశ్వరన్ ఆవేశిత్తపడియో, సంగమాన సూరిகளுக்கு ఆ గుంపులు గుంపులుగా ఉన్న నిత్యసూరులకు వాళ్ళని నిర్వహించేటువంటి సర్వేశ్వరుడు ఆవేశించాడో ఏమిటో మా అమ్మాయిని. తన్నిన్ తాన్ సెరిందు వేల్పోలే ఇరుక్కిర కన్నజగై ఉడయ్యవ్వంగళుక్కు, తన్నిల్ తాన్ సెరిందు వాటితో ఒకదాని సౌందర్యంతో ఇంకొకటి పోటీ పడుతూ ఉంటూ స్పర్ధిస్తూ ఉండేటువంటి నేత్ర సౌందర్యం మీది. అలాంటి నేత్ర సౌందర్యం కలిగిన మీకు వేరోడు వత్తిరుక్కిర కన్నయ్యుడయ్యా என்னுடைய பெண் பிள்ளை லபித்தா இந்த స్వభావంగళై ఏదన్ను సొల్లువేన్, ఆ వేలాయుధం వలె ఒత్తిరుక్కిర ఒకే రీతిగా ఉన్నటువంటి ఒత్తిరుక్కిర అంటే ఈ 2 నేత్రాలు సమాన సౌందర్యము, వేలోడు ఒత్తిరుక వేలాయుధం వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగిన మా అమ్మాయి యొక్క మా అమ్మాయి ఎన్నుடைய పెన్ బిళ్ళైల బిట్ట మా అమ్మాయి కలిగినటువంటి ఈ స్వభావాలని ఏదెన్ను సొల్లువేన్ ఏమని చెప్పేదర్రా నేను. ఇనత్తేవర్ ఎన్ను సామ్యం పెత్తవర్ ఎన్నుమా, ఇనత్తేవర్ అంటే సామ్యం పెత్తవర్ సామ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు అన్నారు. ఇనత్తేవర్ అని ఎవరికి చెప్పారు ఇక్కడ మనకి? ఇదిగో ఇళ్ళైపడైకు నాయగనాయ్ ஒரு తరத்தில், ఆ తర్వాత వీళ్ళకి నిత్యసూళ్ళకి ఇనత్తేవర్ అని చెప్పి ఇనం కండి అన్మహర్ ఇనం తేవర్ తలైవన్ వందేరొక్కలు అంటే ఇనత్తేవర్ అంటే ఆయనతోటి సామ్యాపత్తి కలిగినటువంటి నిత్యసూరుడు అని అర్థం చెప్తున్నారు. అందుకని ఇనత్తేవర్ అన్నారట. సరే, 6వ పాటు 7 వ్యాఖ్యానం. ఇనవేయి మలై అణుక్కనై కవిస్తు పిడిత్తా పోలే తిరళాన మూంగిలే ఉళైత్తాన మలయ్యై అనాయాసేన ధరిత్తేన్ నాన్ ఎన్నా నిన్నాల్. అణుక్కనై కవిస్తు పిడిత్తా పోలే, అణుక్కనంటే కొడై గొడుగు అని ఇచ్చారు. ఏమిటట? ఒక గొడుగుని ఇలా అదే ముడుచుకుని ఉన్నటువంటి గొడుగుని ఓపెన్ చేసినట్టుగా, గొడుగు తెరిచి పట్టుకున్నట్లుగా అణుక్కనే కవిస్తూ పిడిత్తాపోలే గొడుగుని తెరిచి పట్టుకున్నట్లుగా తిరలాన మూంగిలై ఉడైత్తాన మలయ్యే. ఇదిగో ఎక్కడ చూసినా వెదురు పొదలే వెదురు పొదలే వెదురు పొదలే, అలాంటి వెదురు పొదలు కలిగినటువంటి ఆ గోవర్ధన పర్వతాన్ని అనాయాసేన ధరిస్తేన్నాన్ ఎన్నానిన్నాడు, అనాయాసంగా అలా ధరించి ఉన్నది ఎవరో తెలుసా? నేనేనండి అంటున్నారు అంటోంది మా అమ్మాయి. ఈనం అంటే గుంపులని ఒన్నిరండన్నిక్కే నృత్య సదృశమా ఇరుక్కిర ఋషభంగళయ్యేషుం ఏ జయ్యం ఉరుకాలే ఊట్టియాగ నెరెత్తు పొగట్టేన్ నానెన్నుం. 1, 2 కాదండి, మృత్యువుతో సమానమా అన్నట్లుగా ఉన్నటువంటి భయంకరమైన క్రూరమైన 7 వృషభాలను ఒకేసారి ఊట్టియాగ నెరెత్తు పొగట్టేను. ఆ మెడలో పట్టుకొని మెడలన్నీ పట్టుకొని ఒకే తాటికి కట్టేసి వాటిని మర్దించిన వాడిని మర్దించింది ఎవరనుకుంటున్నారు? నేనే, నాన్ ఎన్ను నేనే అంటూ ఉంటుంది. ఈయన వాన్ కండ్రు ఈయన ఆన్ కండ్రు మేయిత్తేనుం యానే ఎన్నుం వత్స మధ్యగతం బాలం ఎన్గిరపడియే என்னோடொத்த பருவமான கண்ணுகளை மேய்த்தேனும் நான் என்னும். మధ్యగతం బాలం వత్స మధ్యగతం బాలం, ఆ దూడల మధ్యలో ఉన్నటువంటి బాలుడు అని చెప్పినట్లుగా తనతో సమానమైన వయస్సు కలిగినటువంటి దూడలని మేపింది, నాతో సమానమైన దూడల్ని మేపింది నేనే అంటుంది మా అమ్మాయి. ఈయన ఆనిరై కాత్తేనుం యానే ఎన్నుం మున్పు బ్రహ్మచర్యం అనుష్ఠిత్తు
பின்பு கார்ஹஸ்திய தர்மம் அனுஷ்டிப்பாரை போலே బాల్యத்திலே కన్నుகளை మేయిత్తు పరువం నిరంబిన పిన్బు పశుక్കളే మేయిత్తేన్ నాన్ ఎన్నుం. మొదటగా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని అనుష్ఠించి ఆ తర్వాత గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళ వలె మొదటగా చిన్న చిన్న దూడలని మేపి ఆ తర్వాత వయసు నిండినటువంటి పశువులని మేపింది ఎవరనుకుంటున్నారు? నేనే అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఈయన ఆయరు తన్నేరాయిరం పిళ్ళై ఎన్గిరపడియే ఎన్నోడొత్తప్ప ఈయన ఆయర తలైవం యానే ఎన్నుం. ఆ గొల్లలకి నాయకుడు ఎవరనుకుంటున్నారు? నేనే అంటే ఎవరు? కన్నపిరాన్ని నేనే అంటోంది మా అమ్మాయి. తన్నేరాయిరం పిళ్ళై ఎన్గిరపడియే என்னோடொத்த பருவத்தில் பருவத்தில் பிள்ளைகளும் நானுமாய் தீம்பு செய்து திரிகிற விடத்தில் அவர்களில் எத்தனை தீம்பரில்லை என்னும். அவர்களில் ఎందనై తీంబరిల్ ఎల్లై ఎన్ను. అదో తన్నేరాయిరం పెళ్ళై అని చెప్పినట్టుగా తనతో సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి పిల్లలు ఆ రేపల్లెలో ఉన్నవాళ్ళు. ఎన్నోడు అంటే దానికి అర్థమైంది ఎన్నోడొత్త పర్వత్తిల్ పెళ్ళేగలం నానుమాయ్ తీంబు సేదు తిరిగిర విడత్తిల్. నాతోటి సమానమైన పిల్లలతో నేను తిరుగుతూ ఉంటానా? ఆ రేపల్లంతా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు కదా. ఆ తిరిగే సమయంలో వీళ్ళన్నీ అల్లరి పనులు అనేకం చేస్తూ ఉంటారు కదా. చిలిపి పనులు, అల్లరి పనులు, పిచ్చి పనులు, మంచి పనులు అన్ని చేస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో నాకంటే ఎక్కువ అల్లరి చేసే వాళ్ళే లేరండి, అందరికంటే అల్లరి పిల్లాడిని నేనే అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఈయనత్తేవారు నైరపేక్షత్తుక్కు తన్నోడు వత్తిరుక్కిరా నిత్యసూరిగడుక్కు నిర్వాహకనాన సర్వేశ్వరన్ వందు ఆవేశిస్తాను. నైరపేక్షత్తుక్కు తన్నోడు వత్త తిరుక్కిర నిత్య సూర్యుడుకు. నైరపేక్ష ఇంకొక దాన్ని అపేక్షించకుండా ఉండటంలో తన్నోడు వత్తిరుక్కిర తనతో సమానంగా ఉన్నటువంటి నిత్య సూర్యులకు నిర్వాహకుడైనటువంటి సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించాడో ఏమిటో అని ఒక అర్థం. అన్నికే ఈయనత్తేవారు తని అనుభవిక్క వண்ணామయ్యాలే తెరలా ఇరుక్కిన నిత్య సూరిగల్ ఎన్నుదల్. ఈయనత్తేవరంటే సర్వే నిత్యసూర్యులను నిర్వహించే నిత్యసూర్యులకు నిర్వాహకుడైన సర్వేశ్వరుడని చెప్పుకోవచ్చు. లేదా తని అనుభవిక్క వన్నామయ్యాలే అంటే నిత్యసూర్యుల నిర్వాహకుడైన సర్వేశ్వరుని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఎనత్తేవరని చెప్పడం వల్ల నిత్యసూర్యులే అని కూడా అర్థం చెప్పుకోవచ్చండి. ఎలాంటి వాళ్ళు తని అనుభవిక్క వన్నామయ్యాలే ఒంటరిగా అనుభవాన్ని ఆ కళ్యాణ గుణ అవగాహన చేయలేకపోవటం చేత తెరలా ఇరుక్కిర నిత్యసూరిగల్ ఎన్నుదల్ సమూహాలుగా ఉన్నటువంటి నిత్యసూరులు ఎన్నుదల్ అనట. అడియార్గల్ కుజాంగల్ ఎన్నక్కడ వదిలే ఇయాల్వారే చెప్తారు కదా, అడియార్గల్ కుజాంగల్ ఉడం కూడువదెన్నుగలో అని చెప్పినట్టుగా ఈయన వేలు ஒழுங்கு போலே இவள் தசை எவ்வளவாய் தலை கட்டுகிறது என்னு கூற கப்பாத்து கொண்டிருக்கிற உங்களுக்கு நான் எத்தை சொல்லுவது. వేలు ఒజుంగు పోలే ఆ వేలాయుధం ఇలా వంకర తిరిగినట్లుగా ఉన్నటువంటి ఇవాళ దశ ఎవ్వడవాయి తలై కట్టుகிறது. ఈ ఆళ్వార్ నాయకి దశ ఏ రీతిగా పరిణమిస్తుందండి? అసలు ఏమవుతుంది ఇప్పుడు? ఈవిడ ఆళ్వార్ నాయకి భావనలు ఎలా మారుతూ ఉన్నాయి, ఇలా ఉన్నదే, అసలు ఈవిడ పరిస్థితి ఏమిటి అని ఆసక్తిగా ఉన్నారట వాళ్ళంతా కూడా, చూసేవాళ్ళంతా. ఎన్నో కూర్క పాత కొండిరిక్కిరా உங்களுக்கு நான் ఎత్తై చొల్లువదు అని కూర్క ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తితో ఉన్నటువంటి ఉంగళుక్కు మీకు నా ఎత్తై చొల్లువదు నేనేం చెప్పేదండి మీకు. ఏం తాన్ సొల్లువరుమై ఎన్నెన్నా సరే నేనేం చెప్పగలనండి మా అమ్మాయి విషయం అని ఈవిడనగాని వాళ్ళంటారు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేవమ్మా? చెప్పడంలో దౌర్లభ్యం ఏమిటి? ఎందుకు చెప్పలేవు మీ అమ్మాయి విషయాలు నువ్వు అని వాళ్ళు ప్రశ్న వేశారు. ఏం తాన్ ఎందుకు సొల్ల అరుమై ఎన్నెన్నా చెప్పడంలో ఏమిటండి కష్టం అంటే ఈయన వేల్కన్ని తన కన్నుకు వేల్కన్ని వేలాయుధం లాంటి నేత్ర సౌందర్యం మా అమ్మాయిది. తన కన్నుకు ఇలక్కానార్ పడువత్తైత్తాన్ పడుగిరపడి చొల్లపోమో. తన కన్నుకు ఇలక్కానారు ఆ నేత్ర సౌందర్యానికి చిక్కుకున్నటువంటి వాళ్ళు పడేటువంటి పాటలు
మా అమ్మాయి పడుతోందని చెప్పాలా? వాస్తవానికి ఇప్పుడు మా అమ్మాయి పడే పాటలు ఈ నేత్ర సౌందర్యాన్ని చూసినటువంటి ఆయన పడాలి, ఆ సర్వేశ్వరుడు పడాలి. కానీ ఇప్పుడు ఆ పాట అంతా మా అమ్మాయి పడుతోంది. ఇది చెప్పనా మీతోటి? ఉయిర్ కామిన్గల్ జ్ఞానత్తుళ్ళే ఎన్గిరేయవల్ కన్నుక్కు ఎలక్కానారు పడువదు. ఉయిర్ కామిన్గల్ జ్ఞానత్తుళ్ళే, ఏమిటి మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటున్నారా అని ఎవరు కన్నుక్కు ఎలక్కానారు పడువదు అంటే ఆ సౌందర్యంలో చిక్కుకుపోవటం. అంటే ఎలా అనట, ఉయిర్ కామిన్గల్ ప్రాణాల మీద ఆశ ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞాలత్తుళ్లే ఈ భూమండలంలో ఉండి ప్రాణాలని నిలుపుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఎన్ని రేయవల్ కన్నుక్కు ఎలక్కానారు పడవదు అంటే ఇవన్నీ చూస్తే ఆ నేత్ర సౌందర్యంలో చిక్కుకుపోయి వీళ్ళ వశం తప్పిపోవటం, ఆ నేత్ర సౌందర్యంలో పడి కొట్టుకుపోవటం. అందుకని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ఈ నేత్ర సౌందర్యంలో చిక్కుకుపోరు. అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి మా అమ్మాయి తన యొక్క నేత్ర సౌందర్యాన్ని సేవించినటువంటి వాళ్ళు పడే పాటలు ఏవైతే ఉన్నదో ఇప్పుడు తానే ఆ పాటలు పడుతోంది మా అమ్మాయి. అది இனவே மலை ஏந்தினேன் யானே என்னும் இன வேர்கள் செத்தேனும் யானே என்னும் இன வான் கண்டுமே இத்தேனும் யானே என்னும் இன ஆனிரை காத்தேனும் யானே என்னும் இன ஆயர் தலைவனும் யானே என்னும் இன தேவர தலைவன் ஒன்றேரக்குலோ இன வேறு கண் அல்லீர்க்கு இவை என் சொல்லுகேன் இன வேர் கண்ணியன் மகளுத்தனவே. ஏழாம் பாட்டு, 7వ பாசுரம். எம்பெருமான் ஆசிரித விஷயத்தில் இருக்கிற விருப்பை தன்படியாக பேசா நின்னால் என்கிறார். எம்பெருமான் ఆశ్రిత విషయத்தில் இருக்கிற విరుపై, తనను ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ఆయన ఎలాగా ఉంటాడో అదే తన స్వభావంగా ఈవిడ చెప్తోంది. అంటే ఆశ్రితుల విషయంలో ఎలాంటి స్వభావం కలిగి వాడుగా ఉంటాడు ఆయన, ఇప్పుడు అలాంటి ఆ సర్వేశ్వరుడిని నేనేనండి అంటోంది ఈ మా అమ్మాయి ఈ పాసురం. உத்தார்கள் எனக்கு எல்லையாரும் என்னும், உத்தார்கள் எனக்கு இங்கு எல்லாரும் என்னும் உத்தார்களை செய்வேனும் யானே என்னும் உத்தார்களை அழிப்பேனும் யானே என்னும் உத்தார்களுக்கு உத்தேனும் யானே என்னும் உத்தாரில் மாயன் ஒந்தேரக்குலோ உத்தீர்கட்டு என் சொல்லுகேன் யான் உத்தென்னுடை பேரை உரைக்கின்றவே. உத்தார்கள் எனக்கு ప్రతిపదా ఉత్తారుగల్ ఎనకు యారుం ఎల్లై ఎన్నుం, సోపాధిక బంధువులు నాకెవరు లేరు అని చెప్తుంది మా అమ్మాయి. ఇంగు ఎల్లారుం ఎనక్కు ఉత్తారుగల్ ఎన్నుం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకు నిరుపాధిక బంధువులు అని చెప్తూ ఉంటుంది. ఉత్తారుగల్ ఎనక్కు యారుం ఎల్లై అంటే నిరుపాధిక బంధువులు ఎవరు లేరు, సోపాధిక బంధువులు ఎవరూ లేరని చెప్తుంది. ఇక్కడున్న వాళ్ళంతా కూడా నిరుపాధిక బంధువులే నాకు అని చెప్తూ ఉంటుంది. ఉత్తారుగలై సేవేను యానే ఎన్నుం, బంధువులను చేయువాడనే అంటే బంధువులు అయ్యేటట్లుగా చేసేవాణ్ణి నేనే అని చెప్తూ ఉంటుంది. ఉత్తారుగలై అజిప్పేను యానే ఎన్నుం, ఉత్తారుగలై ప్రయోజనాంతరాన్ని కోరి నన్ను పొందిన వారిని సంసారమందు పడదోయిచున్నాను నేనే, సంసారంలో పడదోసేవాణ్ణి నేనే అని చెప్తూ ఉంటుంది. ఉత్తారుగడుకు ఉత్తేను యానే ఎన్నుం, అనన్య ప్రయోజనులై నన్ను చేరినటువంటి వాళ్ళకి బంధువైన వాడిని నేనే అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. ఉత్తారి మాయన్ వందేరక్కులో, తనతో సమానులు లేని ఆశ్చర్యభూతుడైనటువంటి సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించాడో ఏమిటో. ఉత్తారిమాయన్ అయిపోయిన ఉత్తీరు గట్కు ఎన్నుడై పేదై ఉత్తు ఉరక్కిందా ఎన్ సొల్లుగేను. ఉత్తీరు గట్కు అంటే బంధువులైన మీకు, ఎన్నుడై పేదై నా యొక్క పిల్ల, ఉత్తు ఉరై కింద బాధను పొంది చెప్పుతున్నటువంటి మాటలని ఎన్సొల్లి చొల్లుగేన్ ఏ మాటలను చెప్పి
ఆ మాటలనే చెప్పి ఆ మాటలు నేను ఏమని చెప్పగలనమ్మా అంటున్నారు తల్లిగారు. తాత్పర్యం, లోకరీతిగా నాకెవ్వరూ బంధువులు లేరు, శాస్త్ర రీతిగా చూస్తే నాకు అందరూ బంధువులే. నేనే అందరినీ బంధువులుగా చేసుకుని ధనాదులు కోరేటువంటి వాళ్ళని బంధువులుగా చేసుకున్నటువంటి వాడిని. ధనము మొదలైనటువంటి వాళ్ళని కోరే వాళ్ళని నేను దగ్గరికి చేర్చుకోను. అనన్య ప్రయోజనాలే వచ్చినటువంటి వాళ్ళతో నేను చేరి ఉంటా అని, ఇతర ప్రయోజనాలు కోరి వచ్చిన వాళ్ళకి ఇస్తా, కానీ వాళ్ళని నా దగ్గర ఉంచుకోను. కానీ నన్నే పొందాలని వచ్చినటువంటి వాళ్ళని మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను అని ఈ మాటల్ని నా పిల్ల సర్వేశ్వర ఆవేశం కలిగి చెప్తూ ఉన్నదండి. ఇలాంటి మాటల్ని మీకు ఏం చెప్తానండి అంటున్నారు తల్లిగారు. ஆறாயிரப்படி உத்தார்கள் இஜகத்தில் என்படியை அறிந்து எனக்கு బంధుక్కளாய் இருப்பார் ஒருவரும் இல்லை. ఈ లోకంలో నా స్థితి తెలిసి నాకు బంధువులుగా ఉన్న వాళ్ళే ఎవ్వరూ లేరండి. அவர்கள் அப்படி இருந்தமை அறிந்து வைத்தே எனக்குறவாக நினைத்திரார் ஒருவரும் இல்லை. அவர்கள் இப்படி இருந்துమై அறிந்து வைతే, వాళ్ళు కూడా ఈ రీతిగా ఉన్నారని తెలిసే ఎనకు ఉరవాగ నినైతిరాదారు ఒరువరం ఎల్లే. వాళ్ళు కూడా ఇలాగ ఉన్నారని తెలిసి ఉండే నాకు సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. சிலர் என்னை ஆசிரியிக்கும்படி பண்ணுவேன், நான் அனாசிரியிக்கும் அவர்களில் ప్రయోజనాంతరపరకు அவர்கள் వేండినవத்தை కొడుతూ అగత్తువేన్ నాన్. కొంతమంది నన్ను ఆశ్రయించేటట్టుగా, అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారేమిటి? లోకంలో నాకు బంధువులుగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళు ఆ రీతిగా ఉండి తెలుసుకొని నాకు సహాయకులుగా ఎనక్కూరవాగా నాతో సంబంధం కలిగిన వాళ్ళుగా భావించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. కొంతమంది నన్ను ఆశ్రయించేటట్లుగా నేను అనాశ్రయక్కుమవరగడి నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ప్రయోజనాంతరపరకు నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళలో ప్రయోజనాంతరపరులైనటువంటి వాళ్ళకి వేండిన వత్తై కొడుత కొత్తు వేత్తేన్. అదిగో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ప్రయోజనాంతరపరులు ఎవరైనా వచ్చి ఆశ్రయించారనుకోండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేటువంటి వాడిని నేనే. అనన్య ప్రయోజన రానవர்களுக்கு எல்லாம் బంధు కృత్యముం பண்ணுவேன் நான் என்னும் అనన్య ప్రయోజన పరులైనటువంటి వాళ్ళకి, అంటే నన్ను పొందడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాళ్ళకి బంధుకృత్యం చేస్తాను, వాళ్ళతో బంధువుగా ఉంటాను. ఎత్తనై ఏనుం అలవడయార్కుం ముట్టక్కాణవన్నాదా అది ఆశ్చర్యభూతనాన అవన్ ఆవేశిస్తాను. ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు కూడా స్పృశించడానికి వీల్లేనట్టుగా అది ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి సర్వేశ్వరుడు ఆవేశించాడా ఏమిటి అని ఈడుపడి అత్యంత బాలయ్యాన ఎన్మగల్ సొల్లు గిరవత్తే. మిక్కిలి చిన్న పిల్ల మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పేటువంటి వాటిని ఉరుவும் ఉరయ్యారాన ఉంగళుక్కు, ఉరుவும் ఉరయ్యారాన, ఉరவும் అంటే సంబంధము, ఉరయ్యారాన ఉంగళుక్కు ఎన్న పాసురత్తాలే సొల్లువేన్. ఉరவும் ఉరయ్యారాన ఉంగళుక్కు అంటే సంబంధం కలిగి, ఉరவும் ఉరయ్యారాన సంబంధం లేనట్లుగా, సంబంధం ఉన్నది లేనట్టుగా ఉన్నా అనే అర్థమేమో మరి. ఉరவும் ఉరయ్యారాన ఉంగళుక్కు అంటే సంబంధం లేనటువంటి మీకు ఎన్న పాసురత్తాలే సొల్లువేన్, ఏం మాటలతో చెప్పేది. ఇక్కడ తెలుగులో ఏమి చెప్పు, బంధువులైన మీకు నా యొక్క పిల్ల బాధను పొంది చెప్పుతున్న మాటలను ఏ మాటలను చెప్పి ఏం చెప్తాను అని. ఇక్కడ ఏమిటి, అత్యంత బాలయ్యాన ఎన్మగలు సొల్లుగిరవత్తాయి, మిక్కిలి చిన్నపిల్లని మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలను ఉరவும் ఉరయ్యారాన ఉంగడుక్కు సంబంధం, ఉరவும் అంటే సంబంధం, ఉరయ్యారాన సంబంధం కలిగినటువంటి మీకు ఎన్న పాసురత్తాలే సొల్లువే, ఈ సంబంధం కలిగిన మీకు ఏమని చెప్పేది, ఏ మాటలతో చెప్పేది మా అమ్మాయి యొక్క స్థితిని అంటున్నారు ఈ పాసురంలో. ఈడు వ్యాఖ్యానం. ఉత్తారుగల్ ఎనక్కు ఎల్లై ఆరుమెన్నుం
உத்தார்கள் எனக்கு இல்லை, ఆరుం ఉత్తారుగల్ ఎనక్కిల్లై. ఎవ్వరు నిరుపాధిక బంధువులే లేరండి నాకు ఈ లోకంలో. ఎనక్కు ஒரு ఉపాధియాల్ వంద బంధుக்கள் ஒருவரும் இல்லை என்னும். నాకు ఉపాధి వల్ల కలిగినటువంటి బంధుజనాలు ఎవ్వరు లేరండి నాకు ఈ లోకంలో అంటూ ఉంటుంది. అన్నిక్కే లేక ఎన్నోట్టే సంబంధం మరిందు ఎనకు స్నేహిక్కడ వారు ఒరువరం ఎల్లై ఎన్నుదల్. నాతోటి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధాలని 9 సంబంధాలు, ఆ సంబంధాలు తెలుసుకొని స్నేహిక్క కడవారు ఒరువరు, నా విషయంలో స్నేహాన్ని చూపించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి. పతిం విశ్వస్య ఎన్ను ఇత్తై ఓది వైత దేవతాంతర భజనమిరే పన్నువదు. పతిం విశ్వస్య ఎన్ను ఇత్తై ఓది వైతే, ఈయనేనండి లోకాలన్నిటికీ పతిం విశ్వస్య, ఈ లోకాలన్నిటికీ నాథుడు ఈయన అని ఓది వైతే చెప్తూనే దేవతాంతర భజనమిరే పన్నువదు. ఒకవైపు నుంచి ఈయనేనండి లోకాలన్నిటికీ నాథుడు అని చెప్తూనే దేవతాంతర భజనం పండువదు, దేవతాంతర భజనం చేసేది. అంటే ఎలాగానట, విశ్వానికి పతిం విశ్వస్య ఎన్ను ఎత్తై ఓదివైతే, ఈయనేనండి లోకాలన్నిటికీ ప్రభువు అని చెప్తూనే దేవతాంతర భజన మీరే పండువదు, ఇతర దేవతల్ని కదా ఆశ్రయించడం మీరు చేస్తూ ఉన్నది. ఇదా ఉత్తారుగల్ ఎనక్కు ఇంగు ఎల్లారుం ఎన్నుం. ఉత్తారుగల్ వీళ్ళందరూ కూడా నాకు ఎనక్కు ఎల్లారు నిరుపాధిక బంధువులే. నిరుపాధిక బంధుక్కడల్లాదారు ఎల్లై ఎన్నుం. వీళ్ళలో ఎవ్వరు నిరుపాధిక బంధువులు కానటువంటి వాళ్ళే లేరు, నాకు అందరూ నిరుపాధిక బంధువులే అంటూ அவர்கள் எப்படி இருக்கச் செய்தே నిరుపాధిక బంధువాయ్ ఎల్లార్కుం స్నేహితురుప్పన్ ఎన్నుదల్. அவர்கள் இப்படி இருக்கச் செய்த వాళ్ళు ఈ రీతిగా ఉండగానే నిరుపాధిక బంధువయ్యి అందరితోటి స్నేహాన్ని చేస్తూ ఉంటాను ఎన్నుదల్ అనటము. உத்தார்களை செய்வேனும் யானே என்னும். உத்தார்களை அவர்களிலே சிலர் வந்து என்னை ஆசிரியிக்கும்படி பண்ணுகிறேனும் நான் ఎన్నుం. అవరగలిగే చిలర వందు వాళ్ళలో కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆశ్రయించేటట్లుగా వాళ్ళని చేసేది ఎవరనుకుంటున్నారు? నేనే. నా సంకల్పంతోనే వాళ్ళు వచ్చి కొంతమంది ఆశ్రయిస్తారు. ఉత్తారుగలై అజిప్పేను. ఉత్తారుగలై ఆశ్రయించిన వాడు నశింపచేయడం అంటే అవరగలకు ప్రయోజనాంతరంగళిలే రుచి ఉండానాల్ அந்த ప్రయోజనంగళై కొడుతూ ఎన్ పక్కలి నిన్నుం అగత్తువేన్ నా నిన్నుం. ఏమండి, ఉత్తారుగలై అజిప్పేను, ఉత్తారుగలై ఇది నాతో సంబంధం కలిగినటువంటి వాళ్ళని నశింపచేస్తాను అన్నారు కదా. అంటే ఉత్తారుగలంటే నిరుపాధిక బంధువులే, కానీ ఎలాంటి బంధువులని ఆయన నశింపచేసేది అంటే అవరగడుకు ప్రయోజనాంతరంగళే రుచి ఉండానా. నా దగ్గరికి ఆశ్రయించి నన్ను పొందకుండా ఇతర ప్రయోజనాలని ఆశ్రయించి వచ్చేటువంటి వాళ్ళని, అలాంటి విషయాల్లో వాళ్ళకి కనుక రుచి ఉన్నట్లయితే అంద ప్రయోజనத்தை కొడుతూ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకున్న దాన్ని ఇచ్చేసి ఎన్ పక్కలి నిన్ను అగత్తువే నా నిన్ను, నా దగ్గర నుండి దూరంగా పంపించేస్తా. నన్నే కావాలి అనుకున్నటువంటి వాడికి నన్ను నేనే అందించుకుంటా. కాదు, నా దగ్గరికి వచ్చి ప్రయోజనాంతరాలని ఆశిస్తే కనుక వాడు కోరుకున్నటువంటి ప్రయోజనాలను నేను నెరవేరుస్తాను, కానీ నా నుండి దూరం చేసేస్తాను వాళ్ళని అంటున్నారు. అవరగడు అయిపోయినాయి. అవరగడుకు అన్నికే అది ఒక అర్థం లేక ఆండాన్ పనిత్తానాగ ఇళయ్య పెరుమాள் அவர்களை సౌందర్యాదిగళాలే అజిప్పేను ఎన్నాన్ ఎన్నాள் ఎన్నుం అరుళిచ్చేవారు. ఉత్తారుగలై అజిప్పేను, వాళ్ళని నశింపచేస్తాను అన్నారు కదా. ఏమిటి మొదటిది? ఏమిటి నశింపచేయటం అంటే, నా దగ్గరికి వచ్చి వేరే ప్రయోజనాలు కోరుకున్నారనుకోండి, వాళ్ళు కోరుకున్న ప్రయోజనాలను వాళ్ళకి చేకూర్చి వాళ్ళని నా నుండి దూరంగా చేస్తాను కనుక అజిప్పేను, వాళ్ళని నశింపచేయటం అనేది ఒక అర్థం. రెండవది ఏమిటి? నన్ను నా దగ్గరికి వచ్చి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి నా యొక్క సౌందర్యాదులను సేవింపచేసి ఏం చేస్తారు? అప్పుడు ఒక్క నిమిషం, లైన్ పోయింది.
பிரயோஜனாந்தரங்களிலே ருச்சி உண்டானால் அந்த பிரயோஜனங்களை கொடுத்து என் పక్కలలే నిన్నుం అగత్తువే నాన్ ఎన్నుం. ప్రయోజనాంతరాల విషయంలో వాళ్ళకి రుచి ఉంటే వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళకి కలుగజేసి నేను వాళ్ళని దూరంగా పంపేస్తానంటూ ఒక అర్థం. ఆండాన్ అనేటువంటి ఆయన ఏం చెప్తున్నారట, ఆండాన్ అనేటువంటి వారి ఆచార్యం ఆండాన్ పణిస్తానాగా, ఆండాన్ అనేటువంటి బహుశా తిరుమాలయ్య ఆండానేమో ఆయన చెప్తున్నారు అన్నట్టుగా ఇళయ పెరుమాళ్ అనేటువంటి వారి శిష్యుడు అవరగలై సౌందర్యాదిగలరే అజిప్పేను నాన్ ఎన్నా నిన్నాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని నశింపచేస్తానన్నారు కదా, ఉత్తారుగలై అజిప్పేను. నశింపచేయటం అంటే సౌందర్యాదులన్నీ చూపించి అజిప్పేను నాన్ ఎన్నా నిన్నాడు. అజిప్పేను నాన్ అంటే వాళ్ళని అంటే నా సౌందర్యంలో వాళ్ళు ఈడు పడిపోయేటట్టుగా చేస్తాను నేను అంటున్నారు. అంటే నశింపజేయడం అంటే తన స్థితి ఏమిటో తన తెలియకుండా వాళ్ళు ఈడు పడిపోయేటట్టుగా చేయటము అని అర్థం. అంటే ఏమిటి, భగవంతుడు ఏం చేస్తాడు, కొంతమందికి ఏమో ఆయన విషయంలో ప్రేమ కలిగేలాగా చేస్తాడు. కానీ ఆ ప్రేమ కలిగేలాగా చేసేవాడిని నేనే అంటూ ఎవరైనా వచ్చి నా దగ్గర ఇతర ప్రయోజనాలు కోరుకున్నారనుకోండి, వాళ్ళకి వాటిని అందిస్తాను, కానీ వాళ్ళని నా నుండి దూరం చేస్తాను. కాబట్టి ఆ బంధువుల్ని నాశనం చేసేవాడిని నేనే అంటున్నారు అని ఒక అర్థం. రెండవది ఏమిటి, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళని నశింపచేస్తాను. ఏమిటండి ఇది, ఆశ్రయించిన వాళ్ళని నశింపచేయడం అంటే అది వ్యతిరేకమైన అర్థంలాగా కనపడుతోంది కదా మనకి. ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తానని చెప్పాలి కానీ నశింపచేస్తాను అంటున్నారేమిటి ఇక్కడ వ్యాఖ్యానంలో. అంటే ఎలా నశింపచేస్తాట, ఎవరైతే ఆయన విషయంలో ప్రీతి కలిగి ఉంటారో వాళ్ళని తన సౌందర్యము మొదలైన వాటితోటి వాళ్ళని వశపరుచుకుంటాట. అది వశపరుచుకొని వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వడు. ఆ సౌందర్యంలో వీళ్ళని ముంచెత్తి పిచ్చెత్తిపోయేలాగా చేస్తాడు. ఇంకా ఆయన విషయంలో భ్రమ కలిగిన వాళ్ళుగా చేస్తాడు. అంటే వీళ్ళ స్వరూపం అంటూ ఇంకేమీ లేదు, ఆయన పిచ్చే అనేటట్లుగా చేయటం వల్ల అంటే వాళ్ళకి అంటూ వాళ్ళ స్వరూపం నశించిపోయినట్లే కదా, వాళ్ళకంటూ ఒక స్థితి ఏమి లేదు, అంతా ఆయనే, ఆయన సౌందర్యాన్ని అనుభవించడమే. కనుక ఉత్తారుగలయ్యా అజిత్తేన్, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని నేను నశింపచేస్తాను అంటే నా సౌందర్యాదుల్లో ముంచేసి వాళ్ళని మోహపడేలాగా చేస్తాను అని చెప్పడం అన్నమాట. అది ఆ తర్వాత ఉత్తారుగళుక్కు ఎత్తేనుం యానే ఎన్నుం, ఉత్తారుగళుక్కు ఉత్తేనుం యానే ఎన్నుం என் பக்கல் அனன்ய பிரயோஜனராய் பரிமாறுவார்க்கு ఎంతనై అనన్య ప్రయోజనరు ఎల్లై ఎన్నుదల్. అది నా విషయంలో అనన్య ప్రయోజనులే అంటే నా పరిమారు వార్కు అంటే కైంకర్యం చేసేటువంటి వాళ్ళకి నా కైంకర్యం చేస్తూ ఆ కైంకర్యం నాకు ఈ ప్రయోజనం కోసం చేస్తున్నాను ఆ ప్రయోజనం కోసం చేస్తున్నానని కాదు, కైంకర్యం చేయడం నా స్వరూపమయ్యా, అందుకని నీకు కైంకర్యం చేయడమే నా స్వరూప ఉజ్జీవనం అని భావించి ఎవరైతే కైంకర్యం చేస్తారో వాళ్ళకి ఎంతనై అనన్య ప్రయోజనరు ఎల్లై ఎన్నుదల్, వాళ్ళకంటే మించిన అనన్య ప్రయోజనులు లేరు అనేటట్లుగా చేస్తాను వాళ్ళని. అన్నిక్కే లేక ఎన్నయ్యే సర్వవిధ బంధువుమాగ పత్తినవరగలుక్కు నాను అవరగలయ్యే సర్వవిధ బంధువుమాగ విరుప్పేండ్యన్నవుమాం. ఎవరైతే నన్ను సమస్త బంధువు నాకు సర్వేశ్వరుడు మాతా పిత యువతయ అని ఆళ్వార్లు పాడినట్లుగా ఎవరైతే నన్ను తమకి సమస్త బంధువుగా భావిస్తారో నేను కూడా వాళ్ళని సర్వవిధ బంధువుగా కోరుకుంటానండి అంటున్నారు. ఉత్తారిల్ ఇత్తైக்கும் మున్బు స్వయత్నత్తాలే కిట్టినారు. ఉత్తారిల్ ఉత్తారుగడుక్కు ఉత్తారిలిమాయన్ వందేరక్కలు అన్నారు కదా. ఇత్తైకు మున్బు స్వయత్నత్తాలే కిట్టినారు ఒరువరం ఇల్లాదపడి ఇరుక్కిరా ఆశ్చర్యభూతనాన. ఉత్తారిలి అంటే ఇత్తైకు మున్బు స్వయత్నత్తాలే కిట్టినారు ఒరువరం ఇల్లాదపడి ఇరుక్కిరా ఆశ్చర్యభూతనాన సర్వేశ్వరన్ వందు ఆవేశిస్తాను. ఇంతకు ముందు
ఎలాంటి వాడు సర్వేశ్వరుడు అంటే ఎవ్వరు కూడా తమ యొక్క స్వప్రయత్నంతో ఆయన్ని పొందటానికి సాధ్యం కానటువంటి వాడు. అలాంటి సర్వేశ్వరుడు ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించాడో ఏమిటో. పూర్వం ఎవ్వరు స్వప్రయత్నంతో సమీపించిన వాళ్ళు ఎవరూ లేరండి అనే ఒక గొప్పతనం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఆయన వచ్చి ఆవేశించాడో ఏమిటో మా అమ్మాయిని. ఉత్తీర్ఘళిత్యాది ఇంగన్ సంశయ కక్కడవదో బంధుక్కడుక్కు నిశ్చయిత్తు చొల్లవేణుం కాణ్యన్న. ఈ రీతిగా సంశయించి చెప్తారేమిటి? బంధువులకి నిశ్చయించి చెప్తారు కదా, ఇదిగో ఇలా ఉన్నదండి మా అమ్మాయి పరిస్థితి ఇది అని ఒక నిశ్చయంతో కదా చెప్పాలి. అంటే ఉరவும் ఉరయారుం ఇత్తనయ్యో వేండువదు సొల్లలాయ్ చొల్ల వేండావో అండ్ ఉరவும் ఉరయారుం ఇత్తనయ్యో వేండువదు చెప్పాలంటే వీళ్ళు సంబంధం కలిగిన వాళ్ళు సంబంధం లేని వాళ్ళ అని చూడవలసింది. సొల్లలాయ్ చొల్ల వేండావో చెప్పాలనుకున్నది చెప్పడమే అంటూ ఎన్న పాసురత్తై చొల్లి చొల్లువేన్ అదిగో సొల్లలాయ్ చొల్ల వేండావో చెప్పండి అనటమేనా? ఎన్న పాసురత్తై చొల్లి చొల్లువేన్ ఏ మాటలు చెప్పేది నేను, ఎలా చెప్పేది మా అమ్మాయి గురించి? ఏం తాన్ సొల్లవన్నామైకు వందది ఎన్నెన్నిల్. సరే బాగుందమ్మా, మరి ఇన్ని విషయాలు చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? సొల్లవన్నామైకు వందది ఎన్నెన్నిల్ అలా వేళ ప్రశ్న అనమాట. లోకులు అడిగేది, బంధువులు అడిగేది. సొల్లవన్నామైకు వందది ఎన్నెన్నిల్ చెప్పకుండా ఉండటానికి ఏమిటండి కారణం అని అడిగితే ఉత్తిత్యాది పరువన్నిరంబాదయన్ పెన్ మరుపాడురు వత్తైత్తు చొల్లుగిరవత్తై కరయిలే నిక్కిరణాన్ ఎత్తై చొల్లువదు. ఎలాంటిది? పరువం నిరంబాల ఎన్పెన్. మా అమ్మాయికి ఇంకా వయసే రాలేదండి. అలాంటి మా అమ్మాయి ఎన్పెన్ మరుపాడు ఉరువత్తైత్తు చొల్లుగిరవత్తై కరయిలే నిర్కిరణాన్ ఎత్తై చొల్లువదు. మరుపాడురువ అంటే అప్పాలు ఉరువ అంటే నంద్రాగా అవగాహిత్తు. ఏమిటి? ఇంకా నేనెక్కడున్నాను? పరువం నిండనటువంటిది మా అమ్మాయి ఏమో ఎలాంటిది? పూర్తిగా ఆ విషయంలో అవగాహించినటువంటి అమ్మాయి. ఆ భగవద్విషయంలో పూర్తి వయస్సు నిండకుండానే భగవద్విషయంలో పూర్తి అవగాహన మునిగిపోయినటువంటి మా అమ్మాయి గురించి కరయిలే నిక్కిరణాన్యత్తై చొల్లువదు. ఇదిగో ఈ గట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నటువంటి నేనేం చెప్పగలనండి అని అంటున్నారు తల్లిగారు. తిరుత్తాయారాన దశయ్యం ఎవరు తనక్కే ఉళ్ళదు వన్నాహిల్ ఇంగుచ్చొల్ల వన్నాదబడి కలంగుగయ్యావది ఎన్నెన్నిల్. ఏమండి, ఇక్కడ మళ్ళా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం, ఆడవాళ్ళకి ఆయా సమయంలో పేరంత దశా విశేషాలే కదా. తాయిమారవస్తన్నా, నాయికావస్తన్నా, తూజుమారవస్తన్నా. ఇప్పుడు మా అమ్మాయికి తాయిమారవస్తన్నా ఆడవారే, నాయికన్నా ఆడవారే. రెండు అవస్థలు ఆడవాళ్ళవే కదా. నాయికగా ఉన్నటువంటి ఆవిడ యొక్క భావనలు అంటే ఆడవాళ్ళవే కదా. ఆడవాళ్ళ యొక్క రెండు దశా విశేషాలు తాయిమారన్నా నాయిక అన్న. మరి అలాంటప్పుడు నాయిక యొక్క భావాలు తాయిమారు చెప్పలేకపోవటం ఏమిటండి? అలా ఎలా ఉంటుంది కనుక ఏం చెప్పేది? నేను ఒడ్డునున్నాను, నేను ఎలా చెప్పగలను? మా అమ్మాయి పూర్తిగా అవగాహించింది ఆ విషయంలో అంటారేమిటి అంటే, ఆళ్వారు ఏం చెప్తారు? ఒక తనక్కుం తన్మై అరియరియాన్యన్ను ఈశ్వరనై తన్పడితాను అరియాన్యన్ను సొల్లుమా పోలే. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు? తనక్కుం తన్మై అరియాన్. సర్వేశ్వరుడు ఎలా, తన గొప్పతనం ఏమిటో ఆయనకే తెలియదండి అని పాడారు కదా ఆళ్వారు. అలాంటి ఈశ్వరుడిని తన్పడితాను అరియాన్యన్ను సొల్లుమా పోలే. అదే తన్పడితాన్ అరియాన్యన్ను సొల్లుమా పోలే. ఆయనకి తన ప్రకారాలు ఏమిటో ఆయనకే తెలియదండి అని చెప్పినట్టుగా తమ్ దశై తమక్కుం కోడప్పే చుక్కునిలం అందు ఎంగిరదు. అలానే ఆళ్వార్ నాయకికి ఇప్పుడు కలిగినటువంటి అవస్థ తల్లిగారు చెప్పలేకపోతున్నారంటే ఏమిటి కారణం? తమక్కుం కూడా పెచ్చుక్కు నిలమందు. తాము ఏ దశలో ఉన్నారో ఆ దశని తన మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటిది. తమ పేర్చుక్కు కూడా నిలమండు. తన యొక్క స్థితి తన మాటలకి చెప్పడానికి అంటే వాచామ గోచరమైనటువంటి స్థితి. అందుకనే ఇక్కడ ఏమిటి తల్లిగారు ఏమంటున్నారు?
మీరు మా అమ్మాయి గురించి ఏదో నిశ్చయించి చెప్పేయండి అంటారు. మా అమ్మాయి చూస్తే ఇప్పుడే యవ్వనంలో ప్రవేశించి ఇంకా ఏమిటి పరువు నిరంబాద చిన్నపిల్ల మా అమ్మాయి. అయినప్పటికీ ఆవిడ భగవద్ విషయంలో పూర్తిగా అవగాహించిన అమ్మాయి. నేనేమో ఒడ్డు నిలబడి ఉండి చూసేటువంటి దాన్ని. ఒడ్డున నిలబడి ఉన్న నేను అవగాహించి ఉన్నటువంటి ఆవిడ యొక్క అనుభవాన్ని, మా అమ్మాయి అనుభవాన్ని నేనెలా చెప్పగలను అని తల్లిగారంటే, ఇక్కడ ఒక ఆక్షేపణ ఏమిటంటే, తల్లిగా మాట్లాడుతుంది ఆళ్వారే, బిడ్డగా మాట్లాడేది ఆళ్వారే కనుక, అన్నిటికీ మూలమైనటువంటిది ఆళ్వారు కనుక, ఆళ్వార్లు ఆ భావనలు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని శంక చేసుకొని ఆక్షేపణ తెచ్చుకొని, భగవంతుడు ఎలాంటి వాడు, తనక్కుం తన్మయ్యరియాన్, తన గొప్పతనం ఏమిటో ఆయనకి తెలియదండి అని చెప్పినట్లుగా ఇక్కడ ఆళ్వార్లకు కూడా తానున్నటువంటి స్థితి ఏమిటో తనను మాటలతో చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు ఆళ్వార్లు. తమక్కుం కూడా పేర్చుక్కు నిలమండు, తమకి కూడా పేర్చుక్కు మాటలకు అందనటువంటి స్థితి ఆళ్వార్ నాయకుది. చెప్పలేకపోతున్నది తల్లి అంటే ఆ స్థితి ఏమిటో చెప్పే స్థితి ఆ తల్లి గారికి లేదు. మాటలకి అందనటువంటి అనుభవం అది, మాటలతో చెప్పి ముగించటానికి వీలు కాని అనుభవం అది అంటున్నారు తల్లిగారి ఈ పాసురంలో. పాసురం உத்தார்கள் எனக்கு எல்லையாரும் என்னும், உத்தார்களோ எனக்கு இங்கு எல்லாரும் என்னும், உத்தார்களை செய்வேனும் யானே என்னும், உத்தாரிரி மாயன் வந்து ஏறக்கொலோ, உத்தீரிகன் சொல்லி சொல்லுகேன் யான், உத்தென்னுடை பேரை உரைக்கின்றவே. ఎట్టాం పాటు 8వ పాసురము. జగత్ ప్రధానరాన బ్రహ్మాదిగల్ నాన్ ఇట్టవజక్కు ఎన్నా నిన్నాల్ ఎన్గిరాలు. జగత్తులో ప్రధానులైనటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు నా అధీనులైనండి వాళ్ళు అంటున్నది మా అమ్మాయి. ఉరై కింద ముక్కన్ పిరాన్ యానే ఎన్నుం, ఉరై కింద దిశేముగన్ యానే ఎన్నుం, ఉరై కింద అమరరుం యానే ఎన్నుం, உரைக்கின்ற அமரர்கோன் யானே என்னும், உரைக்கின்ற முனிவரும் யானே என்னும், உரைக்கின்ற முகில் வண்ணன் ஏறக்குலோ, உரைக்கின்ற உலகத்தீர்க்கு என் சொல்லுகேன், உரைக்கின்றவன் கோமளவன் கொடுக்கே, உரைக்கின்றவன் கோமளவன் கொடுக்கே. ఉరైకింద ముక్కన్ పిరాన్ యానే ఎన్నుం ప్రతిపదార్థం అండి. సర్వేశ్వరుడికి శరీరముగా చెప్పబడినటువంటి త్రినేత్రుడైన రుద్రుడు నేనే అని చెప్తూ ఉంటుంది. ఉరైకింద దిశయముఖం యానే ఎన్నుం, ఉరైకింద ఆ రుద్రుడికి తండ్రి అని చెప్పబడే చతుర్ముఖుడు నేనే అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. ఉరైకింద అమరరుం యానే ఎన్నుం, బ్రహ్మచేత సృజించబడినటువంటి వాళ్ళని చెప్పే దక్షాదులు నేనే అని చెప్తుంది. ఉరై కింద అమరర్కోన్ యానే ఎన్నుం, ఉరై కింద దేవతలలో శ్రేష్ఠుడని చెప్పబడేటువంటి దేవేంద్రుడు నేనే అని చెప్తూ ఉంటుంది. ఉరై కింద మునివరం యానే ఎన్నుం, వేదార్థములను లోకులకు ఉపదేశించే మన్వాదులను నేనే అని చెప్తూ ఉంటుంది. ఉరై కింద ముగిల్ వన్నన్ ఏరక్కులో, ఉరై కింద ముగిల్ వన్నం చెప్పమని చెప్తున్నా కాదు, ఉరై కింద అంటే చెప్పబడుతూ ఉన్నటువంటి, అంటే కాళమేఘము వంటి వాడని చెప్పబడుతూ ఉన్నా మేఘము వంటి మేనుగల సర్వేశుడు ఆవేశించాడో ఏమిటో మా అమ్మాయికి అంటూ ఉలగ ఏరకులు ఉరై కింద ఉలగత్తీర్కు, ఉరై కింద ఉలగత్తీర్కు చెప్పమని చెప్తూ ఉన్నటువంటి లౌకికులైనటువంటి మీకు ఉరై కింద ఎన్ కోమళం వన్ కొడిక్కు ఇవై ఎన్ సొల్లువేను. ఉల్లోకంగా చెప్తున్న నా యొక్క కుమార్తె అయి సుకుమారమై సుందరమైన తీగవలేనున్న ఈప యొక్క స్వభావాలని నేనేం చెప్పగలనమ్మా అంటున్నారు తల్లిగారు. బ్రహ్మ రుద్ర ఇంద్రాది సకల దేవతలకి దక్ష ప్రజాపతులని మన్వాదులను నేనే అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. నా పిల్ల మీద ఆవేశించి
ఆ సర్వేశ్వరుడే చెప్పిస్తున్నాడు ఈ విధంగా అని భావిస్తున్నాను. చెప్పండి, చెప్పని నిర్బంధిస్తున్నారు మీరు. మీకు నేను ఏం చెప్పగలనమ్మా మా అమ్మాయి విషయం అంటున్నారు తల్లిగారు. ஆராயிரப்படு உரை కింద జగత్ ప్రధానరాగా శాస్త్రంగళిல் சொல்லப்படுகிறா చతుర్ముఖ ప్రముఖరం நான் ఎట్టవజకు ఎన్నా నిన్నాన్. జగత్తులో ప్రధానులు అని చెప్పబడేటువంటి, శాస్త్రాల్లో చెప్పబడేటువంటి చతుర్ముఖుడు మొదలైనటువంటి ప్రముఖులంతా నా ఇట్టవజక్కు, నా అధీనము అంటోంది మా అమ్మాయి. కాలతత్వముள்ளదనయ్యం పేసినాலும் பேச முடிக்க வண்ணாத అழகை ఉడయ్యవన్ ఆవేశిస్తాను. కాలతత్వం ఉన్నంత వరకు కూడా చెప్పినప్పటికీ ఆయన వైభవాన్ని చెప్పి ముగించడానికి వీలు కానటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి ఆ స్వామి ఆవేశించాడా ఏమిటి? అతిలోకమాన பேசுவதும் செய்து துக்க சகையும் அன்னிக்கே இருக்கிறா. இவ்விலட்சணையான பெண் பிள்ளைக்கு பிறந்த அவசாதத்தை சொல்லு என்னு నిరంతరமாக சொல்லுகிற లౌకికరాన உங்களுக்கு ఏదన్ను சொல்லுவேன் நான் ఎంగిరాడు. అతిలోకం, లోకాతీతమైనటువంటి మాటలని చెప్తూ దుఃఖ సహాయం అన్నిక్కే ఇరుక్కిరా, అంటే దుఃఖాన్ని సహించలేకుండా ఉన్నటువంటి విలక్షణమైన ఈ పెంబిళ్ళైకి కలిగినటువంటి దుఃఖాన్ని చెప్పు అని నిరంతరం అడుగుతూ ఉన్నటువంటి లౌకికులైన మీకు ఏదన్నా చల్లువే. ఇంత మా అమ్మాయి ఎలా ఉంది? అతిలోకమైనటువంటి, అంటే మానవాతీతమైనటువంటి, లోకాతీతమైనటువంటి మాటలను చెప్తూ ఉన్నది. దుఃఖాన్ని సహించి ఉన్నది మా అమ్మాయి. ఇప్పుడు దుఃఖంతో కూడుకొని ఉన్నటువంటి మా అమ్మాయి గురించి సొల్లు చెప్పు అని మీరు నిరంతరం అడుగుతూ ఉంటే లౌకికులైనటువంటి మీకు అలౌకికమైన మాటలు మాట్లాడే మా అమ్మాయి గురించి నేనేం చెప్పగలనండి అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. పన్నీరాయపడి అనంతరం జగత్ ప్రధానరాయ్ బ్రహ్మరుద్రాదిగளான దేవరగడం ఋషిగడం నాన్ ఇట్టవజక్కెన్నుం ఎంగిరాళ్. జగత్తులో ప్రధానులు బ్రహ్మరుద్రాదులైనటువంటి ఆ బ్రహ్మరుద్రాదిగளான దేవరగడం ఋషిగడం వీళ్ళంతా కూడా నా అధీనమే. అంటే జగత్తులో ప్రధానులు అని చెప్పబడే వాళ్ళందరూ నా అధీనమే. సశివ ఎన్ను భగవత్ ప్రకారమాగ చొల్లப்படுகிற త్రినేత్రనాయ్. సశివ అని భగవంతుడికి ప్రకారముగా చెప్పబడేటువంటి త్రినేత్రుడైనటువంటి రుద్రుడు గారు. ఈశ్వరనాగ ప్రసిద్ధమాన రుద్రన్, ఈశ్వరుడని ప్రసిద్ధి కలిగిన రుద్రుడు గారు. ఎనక్కు ప్రకారభూతన్యన్నా అనుర్కుం, నాకు ప్రకారభూతుడండి ఆయన అంటూ ఉంటుంది మా అమ్మాయి. అంటే ఈశ్వరుడు ఎవరనుకుంటున్నారు? నాకు ప్రకారం ఆయన, నేను ప్రకారిని, ఆ ఈశ్వరుడు ప్రకారము అంటూ ఉంటుంది మా అమ్మాయి. సబ్రహ్మాయన్ను చొల్లப்படுகிற చతుర్ముఖన్యనక్కు ప్రకారభూతన్యన్ను. సబ్రహ్మ సశివ అని మనకి చెప్తూ ఉంటారు కదా. అలా బ్రహ్మగారు అని చెప్పబడే చతుర్ముఖుడు గారు నాకు ప్రకారంగా ఉండేటువంటి వాడండి అని చెప్తూ ఉంటుంది. అంటే బ్రహ్మగారికి అంతర్యామిగా నేనే ఉన్నా, రుద్రుడి గారికి అంతర్యామిగా నేనే ఉన్నా. అంతర్యామిగా ఉండేటువంటి ప్రకారిని నేను, ప్రకారాలు వాళ్ళు. అలా ఆ ప్రకారిని నేనే, బ్రహ్మగారికి ప్రకారి నేనే, రుద్రుడు గారికి ప్రకారి నేనే అంటూ ఉంటుంది. అప్పుడే భగవత్ విభూతితయా దక్షాదయ ఎన్ను சொல்லப்படுகிற దశ ప్రజాపతిగளான దేవరగడం ఎనక్కు విభూతిభూత ఎన్నుం. అదే రీతిగా భగవద్విభూతితయ, భగవంతుడికి విభూతి అనే దాని ద్వారా దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు, దశ ప్రజాపతులు ఆయన దేవతలంతా కూడా నాకు విభూతులండి వాళ్ళందరూ అంటూ ఉంటుంది. సేంద్ర ఎన్నుం సొల్లప్పట్ట దయత్రించత్కోటి దేవతాధిపతియాన ఇంద్రను ఎనక్కు ప్రకారభూతన్ ఎన్నుం. స ఇంద్ర అంటే ఆ ఇంద్రుడు అని చెప్పబడేటువంటి 33 కోట్ల దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా నాకు ప్రకారభూతుడే అంటూ ఉంటుంది. దేవర్షీణాంచ వానరహాయన్ ఇత్యాదిగళిదే సొల్లుగిర
ఋషిగళం నాన్ ఇట్టవజక్కు ఎన్నుం దేవర్షేనాంచ నారద, దేవ ఋషులని చెప్పబడేటువంటి నారదుడు, వీళ్ళందరూ కూడా నా ఇట్టవజక్కే అంటూ ఉంటుంది. నేలతోయద మధ్యస్థ ఎన్ను వేదాంతంగళిదే సొల్లుగిరా కాళమేఘ నిభశ్యామమాన ఒడివయ్యుడయవన్ ఆవేశిత్తపడియేవో. నీలతోయద మధ్యస్థ అంటే నల్లటి మేఘము మధ్యలో ఉన్నటువంటి నీలతోయద మధ్యస్థ అని వేదాంతాలలో చెప్పబడేటువంటి కాళమేఘ నిభశ్యామమాన వడియుడయ్యవన్, వర్షాకాలపు మేఘము వలె కాంతి కలిగిన నల్లటి కాంతి కలిగిన తిరుమేని కలిగినటువంటి స్వామి ఆవేశిత్తపడియో ఆవేశించాడో ఏమో. సొల్లు సొల్లు ఎన్ను ఉరై కింద లోకత్తరాన ఉంగళుకు చెప్పు చెప్పు అని అడుగుతూ ఉన్న లోకులైన మీకు లోక మర్యాద అల్లాద పేచ్చైవడయ్యడాయ్, లోక మర్యాద లేనటువంటి మాటలు మాట్లాడుతోంది. సుకుమారమాయ్, సుకుమారమైనటువంటి దర్శనీయమాన కొడిపోలే ఆశ్రయ వ్యతిరేకத்தில் ధరైప్పడుంబడి ఆన ఎవడుక్కు ఉండానా. దర్శనీయం అందమైనటువంటి తీగవలే ఆశ్రయణం లేకపోతే ధరైప్పడుంబడి ఆన నేల మీద పడిపోయేటట్లుగా ఉన్నటువంటి ఈమెకు ఉన్నటువంటి ఈ స్వభావంగలే, ఈ స్వభావాలని ఏదాగత్తుల్లువేని ఏం చెప్పగలనండి నేను, ఏమని చెప్పమంటారు మీకు అంటున్నారు. కొడిపోలే అందమైన తీగ, దానికి ఒక ఆశ్రయం, ఒక తీగ సాగుతూ ఉందంటే దానికి ఒక కర్రో తాడో ఆధారంగా పెట్టాలి కదా. అది లేకపోతే ఆ తీగ ఏమవుతుంది, నేల మీద పడిపోతుంది. అలాగా ఉన్నటువంటి మా అమ్మాయికి ఉన్నటువంటి ఈ స్వభావాలని ఏమని చెప్పమంటారు మీకు అంటున్నారు తల్లిగారు. 7 వ్యాఖ్యానం. ఉరై కింద వేదத்திலே பகவத் விபூதியை பறக்கச் சொல்லுகிற இடங்களிலே யாதல் அர்த்தவாத பிரகரணங்களிலே யாதல் தாமச புராணங்களிலே யாதல் சொல்லப்படுமவனாய் స్వగోష్ఠిక్కు ఉపకారకనాన రుద్రన్నాన్ ఇట్టవజక్కు ఎన్నాన్ ఇన్నాన్. వేదాలలో భగవద్విభూతిని విస్తారంగా చెప్పినటువంటి స్థలాలలో కానీ అర్ధవాద ప్రకరణంగళిలే, అర్ధవాదము అంటే ఏమి, ప్రకరణంగళిలే యాదల్. తామస పురాణాల్లో గాని సొల్లప్పుడు మవనాయ్ చెప్పబడేటువంటి వాడు. ఎలాగా చెప్పబడేటువంటి వాడు స్వగోష్ఠికు ఉపకారకనాన రుద్రన్, తన యొక్క గోష్ఠికి ఉపకారకుడైనటువంటి రుద్రుడు గారు నాన్ ఇట్టవజకు ఎన్నానిన్నాడు అంటే ఇప్పుడు ఎవరి గురించి పైన చెప్పిన విశేషణాలన్నీ రుద్రుడు గారికి విశేషణాలు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని విస్తారంగా వేదాల్లో చెప్పినప్పుడు అర్ధవాద ప్రకరణంగులే యాదిల్ తామస పురాణంగులే యాదిల్ చెప్పబడేటువంటి వాళ్ళు ఈ గోష్ఠికి ఉపకారకుడైనటువంటి రుద్రుడు నాకు అధీనము అంటున్నారు. ఎలా చెప్తాయి ఆ వేదాలప్పుడు? రుద్రాణం శంకరచ్చాస్మి ఎన్ను ఈశ్వరనుకు ప్రకారమాగా చొల్లపట్టవన్యన్నుమాం. అదిగో రుద్రాణం శంకరచ్చాస్మి అంటే రుద్రుడు ఎంతమంది? ఏకాదశి రుద్రుడు. వాళ్ళలో శంకరుణ్ణి నేనే అని విభూతి యోగంలో చెప్పినట్లుగా, అంటే తనకి శరీరభూతుడుగా శంకరుడు ఎవరండి? సర్వేశ్వరుడు శరీరి, ఆ శంకరుడు శరీరము అనేటట్లుగా చెప్తాడు కనుక ఆ రుద్రుణ్ణి నేనే అంటూ ఉన్నారు. రుద్రుణ్ణి నేనే అంటే రుద్రుడికి లోపల ప్రకారిగా ఉండి లేదా శరీరిగా ఉండి రుద్రుణ్ణి శరీరంగా కలిగి ఉన్నాను నేను అని చెప్పడం ఒకటి. ఆ తర్వాత ఇక్కడ ఏంటి మనకి అర్ధవాదం అంటే కింద ఇచ్చారు చూద్దాం. భగవత్ ప్రకార భూతనా చొల్లపొడిగిరా ఎన్నుదల్ వేదత్ర రుద్రాణ భగవద్విభూతే పరక్కచ్చొల్లుగా విడంగళావన. తర్వాత అర్ధవాద ప్రకరణంగళావన ఏక ఏవ రుద్రో నద్వితీయ యతస్తే ఇత్యాదిగల్. అంటే అర్ధవాదం అంటే ఆయా సందర్భంలో ఎవరి గురించి వస్తే వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటుంది వేదం. అలా రుద్రుడి విషయం వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏది రుద్రాణ ఏక ఏవ రుద్ర నద్వితీయాయతస్తే
రుద్రుడు ఒక్కడేనండి ఇక్కడ ఉన్నది, ఇంకొకళ్ళు ఎవరూ లేరని చెప్పినట్లు అది అర్ధవాదం అని. అలా అర్ధవాదాన్ని అంటే రుద్రుడి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ప్రకరణాల్లో గాని తామస పురాణాల్లో గాని చెప్పబడేటువంటి వాడు తన యొక్క గోష్ఠికి ఉపకారకుడైనటువంటి రుద్రుడు నా అధీనము. రుద్రుడు అంటే ఎలా సర్వేశ్వరుడికి ప్రకారము వలె ఉన్నటువంటి రుద్రుడు. అంటే సర్వేశ్వరుడికి శరీరము వలె ఉన్న రుద్రుడు. సర్వేశ్వరుడు శరీరి, ఆయన శరీరం. రుద్రుడు అంటే ఎవరైనా సర్వేశ్వరుడిని అంతర్యామిగా కలిగినటువంటి రుద్రుడు. ఎవరు? నేనే అంటున్నారు. అంటే ఆ ఈశ్వరుడికి ఒక ప్రత్యేకత లేదు, ఈయన ఉంటేనే ఆయన ఈశ్వరత్వం కాని ఆయన కాని ఉండేది అని ఈశ్వరునుక్కు ప్రకారమాగ చొల్లప్పట్టవన్ ఎన్నుమాం ఒరై కింద దిశేముఖన్ విరూపాక్షాయ బ్రహ్మణ పుత్రాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ ఎంగిరపడియే அவன் தனக்கும் கூட ஜனகனாக பிரமாண பிரசித்தனாயிருக்கிற చతుర్ముఖనుం నాన్ ఇట్టవజక్కెన్గిరాడు. అవన్ తనక్కుం కూడా అర్ధవాదాల్లో చెప్పబడే ఆ రుద్రుడు గారికి కూడా తండ్రి అని ప్రమాణ ప్రసిద్ధి కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నా అధీనమే. విరూపాక్షాయ బ్రహ్మణ పుత్రాయ జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ ఎంగిరపడే. విరూపాక్షుడు ఎవరు? రుద్రుడు గారు. ఎవరైనా బ్రహ్మణ పుత్రాయ బ్రహ్మగారి యొక్క పుత్రుడైనటువంటి జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడైనటువంటి అంటే బ్రహ్మగారికి కుమారుడు, రుద్రుడు గారికి తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని కాబట్టి ఈ పదాన్ని చెప్పారు ఇక్కడ. అమరర్ బ్రహ్మావాలే సృష్టరాయ్ నిత్య సృష్టికు కడవరాగా శాస్త్రంగళిలే సొల్లப்படுகிறா దశ ప్రజాపతిగళం నాన్ ఇట్టవజక్కెన్నుం. బ్రహ్మచేత సృష్టించబడినటువంటి వాళ్ళు, నిత్య సృష్టికి సమర్థత కలిగినటువంటి వాళ్ళు అని శాస్త్రాల్లో చెప్పబడుతున్న దశ ప్రజాపతులు నా అధీనము అంటున్నారు ఆళ్వార్ నాయకి అంటోంది మా అమ్మాయి. ఒరై కింద అమరరు ఎన్ను బ్రహ్మ దక్షాదయ ఎన్ను భగవత్ ప్రకారమాగ చొల్లப்படுகிறா ఎన్నుమా. బ్రహ్మ దక్షుడు మొదలైనటువంటి వాడు ఈ ప్రజాపతులంతా దశ ప్రజాపతులను చెప్పారు కదా, అలా వీళ్ళంతా కూడా భగవంతుడికి ప్రకారముగా చెప్పబడేటువంటి వాళ్ళు ఎన్నుమా మనవతును. ఒరై కింద అమరరుకోను నకిరింద్రత్వదుత్తర ఎన్ను సొల్లப்படுகிற అవన్ ఎన్నుదల్. నకిరింద్రత్వదుత్తర అది కిందిస్తున్నారు చూడండి. నకిరింద్రత్వదుత్తర ఇది ఋక్ సంహితాయాం తృతీయాస్తకే హే ఇంద్ర త్వదుత్తర కిహి కచ్చన నా ఇత్యర్థః. ఓ ఇంద్ర, నీకు మించినటువంటి వాడు ఎవరూ లేరని ఎక్కడ చెప్పారు? ఇది ఋక్ సంహితలో చెప్పినట్లుగా. అంటే ఇంద్రుడు అని చెప్పగానే అచ్చగా ఇంద్రుడు కాదండి, భగవంతుణ్ణి ప్రకారిగా కలిగి తాను ప్రకారముగా ఉన్నటువంటి ఇంద్రుడు. దేవానాం అస్మి వాసవః ఎన్ను ప్రకారమాగచ్చొల్లப்படுகிறవన్ ఎన్నుదల్. దేవానాం అస్మి వాసవః అని విభూతి యోగంలో ఏం చెప్పాడు? దేవతల్లో వాసవుణ్ణి, ఇంద్రుడిని నేనే అని చెప్పాడు కదా. అంటే ఏమిటి? విభూతి యోగంలో చెప్పినట్లుగా ఇంద్రుడు, ఆ ఇంద్రుడు దేవతలకే అధిపతి అయినటువంటి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఎవరయ్యా అంటే నన్ను ప్రకారిగా కలిగినటువంటి ఇంద్రుడు అని. ప్రకారమాగా దేవానాం అస్మి వాసవః అని ప్రకారమాగా నాకు ప్రకారంగా చెప్పబడేటువంటి ఇంద్రుడు ఎన్నుదల. మునివరుం వేదార్థத்தை స్మరిత్తు జగత్తుకు కర్తవ్యంగళై సొల్లుం అన్వాదిగళం నాన్ ఇట్టవజక్కెన్నుం. వేదార్థాలని స్మరిస్తూ జగత్తుకి కర్తవ్యాలని తెలియజేసేటువంటి మనువు మొదలైనటువంటి ఋషివర్గం అంతా కూడా నా అధీనము అంటున్నారు. ముగిల్వన్నన్ నీలతోయద మధ్యస్థ ఎన్ను వరుషక వలాహకమాగా చొల్లப்படுகிறா ఎన్నుదల్. నీలతోయద మధ్యస్థ, నల్లటి మేఘము మధ్య ఉన్నటువంటి వాడు అని వర్షాకాలపు మేఘము వలె చొల్లப்படுகிறா చెప్పబడుతున్నా ఎన్నుదలనుట. வார்த்தை சொல்லுவதாய் கழுத்தே கட்டளையாக நீரை முகந்து மின்னி முழங்கி வில்லுட்டு ஒருவர் மேகம் போலே ஒளிவதை உடைய சர்வேஸ்வரன் வந்து ஆவேசித்தானோ அறிகிறேன்.
వార్తై సొల్లువదాయ్ మాటలు చెప్పడము కజుత్తే కట్టలయ్యాగా నీరై ముగుందు. అది ఆ మేఘం ఎలాంటిది, గొంతు దాకా పీకల వరకు తీర్థాన్ని తాగి మిన్ ఉగందు గర్జించి మిన్ని మెరిసి ముషంగి ఖేంకరించి నీరై ముగందు నీటిని తాగి మిన్ని మెరిసి ముషంగి గర్జించి విల్లిట్టు అదిగో ఇంద్రధనస్సు వేసుకుని వచ్చేటువంటి ఒక మేఘము వాలే ఉన్నటువంటి ఒడివడిగై వడయ్య సర్వేశ్వరుడు. అలాంటి శరీర దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగిన సర్వేశ్వరుడు వచ్చి ఆవేశించాడో ఏమిటోనండి. అరిగిరిలే, నాకు తెలియట్లేదు అరిగిరిలే. ఉరై కింద ఉలగత్తీర్కు అడిగే లోకులైన మీకు తెలవత్తే సొల్லும் ఎత్తనయ్యాయ్ சொல்லலாம் சொல்ல வண்ணாது ఎన్ను పారాదే సొల్లు సొల్లు ఎన్ను లౌకికరైన లౌకిక ఎన్ను అలైక్కిర లౌకికరాన உங்களுக்கு நான் ఎత్తై சொல்லுவது తెలవత్తై సొల్லும் ఎత్తయ్యా ఎత్తనయ్యాయ్. ఏదో కొన్నిటిని చెప్తానండి అంతే. సొల్లలాం సొల్లవన్నాదు ఎన్ను పారాదే, ఏమంటే ఆ విషయాలన్నీ చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు, కానీ సొల్లు సొల్లు ఎన్ను అలైగిన లౌకికరాన ఉంగడుక్కు చెప్పు చెప్పు చెప్పు, అసలు మీ అమ్మాయి ఏమిటి, ఏం మాట్లాడుతోంది, మీ అమ్మాయి స్వభావాలు ఏంటి అని చెప్పండి చెప్పండి అని అలా ప్రశ్నించేటువంటి అలౌకికులైనటువంటి ఉంగడుక్కు నా ఎత్తై సొల్లువది, నేనేం చెప్పను. అలైక్యుల లౌకికులు అలా ప్రశ్నిస్తూ ఉండేటువంటి లౌకికులైన మీకు, మా అమ్మాయి పరిస్థితి ఏంటి, అలౌకికమైన మాటలు మాట్లాడుతోంది మా అమ్మాయి, కానీ మీరు లౌకికులైనటువంటి వాళ్ళు, మీకు ఏం చెప్పేది, సొల్లు సొల్లు అంటూ ఉంటారు అని. ఉరై కింద ఇత్యాది அதுவும் சொல்லி ஒழுவே நிறைவாத்தை சொல்லித்திழலாகில் சொல்லித்திழல் ஆகில் கோமளம் என்கையாலே. அதுவும் சொல்லி ఒజువే నిరే, அதுவும் சொல்லி అది కూడా చెప్పి విడిచాను కదా. వార్తై సొల్లిత్తిళలాగిల్ అలా మాటలు చెప్పలేకపోయినట్లయితే కోమళం ఎంగయ్యాలే సౌకుమార్యత్తై చొల్లిత్తు கொடியன் கையாலே பதி సంయోగ సులభం వయహ ఎంగిరపడి ஒரு కొల్కొంబోడే సేరాద పోదు తరైప్పடும் పరువం ఎన్గై. ఏం చెప్పమంటారు, మా అమ్మాయి కోమళము అని చెప్పడం వల్ల కోమళమాన మా అమ్మాయి, సుకుమారాలైనటువంటి మా అమ్మాయి, సుకుమారాలంటే ఆవిడ యొక్క సౌకుమారి అని చెప్పబడుతూ ఉన్నది. సుకుమారాలు కొడి ఎన్గయ్యాలే, మా అమ్మాయి ఒక తీగ, అంటే తీగ అంటే పతి సంయోగ సులభం వయహ అని చెప్పినట్లుగా. ఎవరు చెప్పారు ఈ మాట? సీతాపిరాట్టి వనవాస సమయంలో అనసూయాదేవికి. అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సీతారామ లక్ష్మణుడు ముగ్గురు మీ వివాహ ప్రక్రియ ఎలా జరిగింది, వివాహం జరిగిన సమయం ఎలా జరిగింది, అది మొత్తం నాకు చెప్పమని అనసూయ అడిగినప్పుడు మా నాన్నగారు చాలా చింతాన్వగత పారం నాససాద ప్రవోయదాని పతి సంయోగ సులభం వయో దృష్ట్వాచ మే పిత చింతార్ణవగత పారం నాససాదా ప్లవోయద. ఎలా మా నాన్నగారు సముద్రంలో మునిగిపోయినటువంటి నావ ఎలా గట్టుకు చేరాలో తెలియనట్టుగా మా అమ్మాయికి ఎలా వివాహం చేయాలో తెలియక చింత అనేటువంటి సముద్రంలో మునిగిపోయారండి మా నాన్నగారు. ఎందుకు? పతి సంయోగ సులభం వయః. ఇదిగో ఒక పెళ్లి కుమారుడు ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేయవలసినటువంటి వయసు వచ్చింది మా అమ్మాయికి. అయ్యో నేను చెయ్యలేకపోతున్నానని బెంగ మా నాన్నగారికి. ఒక కొల్ ఎంత వయసు? ఒక కొల్ కొంబోడే సేరాదపోదు. ఒక తీగ ఒక కొమ్మకో కర్రకో ఆధారంగా ఒకదానికి తగిలించాలి కదా. తగిలించకపోతే ఏమవుతుంది? తర ఇప్పడు పరువం ఎన్గై, నేల మీద పడిపోతుంది ఆ తీగ. అలా వృధా అయిపోతుంది కదా. ఎవరైనా తొక్కొచ్చు, తునిగిపోవచ్చు, అలా అవ్వచ్చు. అలా కాకుండా మా అమ్మాయికి కూడా ఇదిగో ఒక యువకుడి చేతిలో మా అమ్మాయి చేతిని ఉంచాల్సిన వయసు వచ్చింది, కానీ నేను వివాహాన్ని చెయ్యలేకపోతున్నానే అని మా నాన్నగారు చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు అని చెప్పినట్లు మా అమ్మాయి కూడా కొడి అని చెప్పడం వల్ల పతి సంయోగ సులభం వయః అని చెప్పినట్లుగా ఒక కొల్ కొంబోడే చేరాదపోదు తర ఎప్పడం పరువెమ్మితే. ఒక తీగని కొమ్మతోటి చేర్చకపోతే నేల మీద పడిపోయినట్టు ఇప్పుడు మా అమ్మాయి కూడా
ఆయన దగ్గరికి చేర్చకపోతే అదిగో ఆ కొమ్మ వలె వాడిపోతుంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. అంటే ఎలాట కొల్కొం సులభం వయో దృష్ట్వాతి మే పితా చింతార్ణవగత అన్నారు కదా. మా అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, వివాహ వయసు వచ్చింది, ఎవరో ఒక యువకుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి కదా, అలా చెయ్యలేకపోతున్నానే. అంటే భర్త యొక్క అనురాగాన్ని పొందే వయసు వచ్చింది మా అమ్మాయికి. అలానే మా అమ్మాయి కూడా ఈనాడు అదే స్థితిలో ఉన్నది. అలాంటి ఆ అమ్మాయి గురించి నేనేం చెప్పగలనండి నేను ఇప్పుడు మీతో అంటోంది తల్లిగారు ఈ పాసురంలో. ఉరై కింద ముక్కన్ పిరాన్ యానే ఎన్నుం ఉరై కింద దిశేముగన్ యానే ఎన్నుం ఉరై కింద అమరరుం యానే ఎన్నుం ఉరై కింద అమరరుకోం యానే ఎన్నుం ఉరై కింద మునివరుం యానే ఎన్నుం ఉరై కింద ముగిల్ వண்ணన్ ఏరక్కులో உரை கிந்த உலகத்தீர்க்குயன் சொல்லுகேன் உரை கிந்த அவன் கோமளவன் கொடுக்கே. ஆழ்வார் எம்பெருமானார் ஈயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.